బాపు, జై భీమ్, జై సంవిధాన్. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ రూరల్ సంబంధించి కాలూరు గ్రామంలో ఏదైతే స్థానిక శాసనసభ్యులు భూపత్ రెడ్డి గారు, డీసీసీ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు, స్టేట్ కోఆర్డినేటర్ ఈ ప్రోగ్రాంకి ఇన్ఛార్జ్ తాహిర్ బిన్ అమ్దాన్ గారి ఆధ్వర్యంలో మండల పార్టీ గ్రామ శాఖ నాయకులతోటి గ్రామం ఏదైతే మహాత్మా గాంధీ గారి సిద్ధాంతాలని, దాంతోపాటు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అంబేద్కర్ గారికి పూలమాల వేసి వారిని స్మరిస్తూ వారి యొక్క విలువల్ని కాపాడాలని చెప్పని ఈ కార్యక్రమాన్ని ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారి ఆదేశాల మేరకు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి మార్గదర్శకత్వంలో, అదేవిధంగా డీసీసీ అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని గ్రామస్థాయి నాయకులందరితో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ముగింపు సభలో ఏదైతే ప్రతిజ్ఞ కూడా గ్రామ ప్రజలతోటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా ప్రతిజ్ఞ చేసి తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున విజయవంతం చేసి అంబేద్కర్ గారి ఆశయాలని కొనసాగించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ వారసులుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా దీన్ని క్షేత్రస్థాయిలో తీసుకొని వెళ్ళే ఒక బాధ్యతని తీసుకుంటారని చెప్పి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి తెలియజేస్తుంది. ఈ కార్యక్రమంలో ఈ యొక్క నియోజకవర్గ పరిధిలో ప్రజలందరూ కూడా పాల్గొని గాంధీ గారి విలువల్ని, అంబేద్కర్ గారి ఆశయాల్ని, మన రాజ్యాంగ రక్షణకై మనం అందరం కూడా కంకణబద్ధులై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతుందో పేద ప్రజలు అందరూ కూడా, బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఒకే రకమైన అన్నం తినాలి, ఆ రకమైన పౌష్టికాహారాన్ని అందించాలి, ఆ రకమైన ఒక బియ్యాన్ని పంపిణీ చేయాలి ప్రభుత్వ పక్షాన్ని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీలలో వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను తినే బియ్యమే ప్రతి ఒక్కరు కూడా తినాలి, మా ఏదైతే ప్రతి ఒక్కరి ఇంట్లో ఒకటే రకమైన బియ్యం ఏదైతే వండాలనే ఒక ఉద్దేశంతో, ఒక దృఢ సంకల్పంతో ఈరోజు సన్నబియ్య కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలో ప్రతి చోట కూడా ప్రభుత్వము సన్నబియ్యాన్ని పంచిపెడుతుంది. దాంట్లో భాగంగా నిజామాబాద్ రూరల్లో స్థానిక శాసనసభ్యులు భూపత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక మా దళిత సోదరులు ఒక కుటుంబం వారి ఇంట్లో ఈ యొక్క సన్నబియ్యం కార్యక్రమం భాగంలో వారి ఇంట్లో వారితోటి కలిసి భోజనం చేసి ఏ రకంగా గతంకి ఇప్పటికి ఏ రకంగా మార్పు ఉందని చెప్పి వారితోటి మాట్లాడితే చాలా స్పష్టంగా కుటుంబ సభ్యులు కూడా గతంలో ఏదైతే ఇచ్చే బియ్యాన్ని కనీసం తినే పరిస్థితి ఉండకపోతుండే ఈరోజు మీరు ఈ బియ్యాన్ని పంపిణీ చేయడంతో మా కుటుంబంలో అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము. రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు ఆ కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఒక ఎమ్మెల్సీగా కాకుండా తెలంగాణ ఒక బిడ్డగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదైతే ఇంత చక్కటి కార్యక్రమం ఈరోజు ఈ కార్యక్రమాన్ని విమర్శించడానికి భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా కొంతమంది మేము కూడా డబ్బు ఇస్తున్నామని చెప్పి వారు మాట్లాడతారు. వాళ్ళకు కూడా నేను సూటిగా ఒక ప్రశ్న వేయదలుచుకున్నాను. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మరి మీరే డబ్బు ఇస్తున్నాం, మా వాటా కూడా ఉందని చెప్పి మీరు చెప్తే మరి బీజేపీ పాలిట రాష్ట్రాల్లో ఎందుకు ఈ సన్నబియ్య కార్యక్రమాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు, మీరు చేయలేకపోతున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తే దాన్ని కూడా మేమిస్తున్నామని చెప్పి చెప్పుకునే ఒక దొంగ మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికన్నా ఇటువంటి మాటలు మారకండి అని చెప్పి బీజేపీ పార్టీ నాయకులకు హెచ్చరిస్తున్నారు. నిండు పార్లమెంట్ సాక్షిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని దేవుడా అని చెప్పని అవమానించిన అమిత్ షా మాట్లాడుతున్నప్పుడు అదే పార్లమెంట్లో ఉన్న స్థానిక ఎంపీ గుండు ఏదైతే సంబంధించి ధర్మపురి అరవింద్ కానీ కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ కనీసం నోరు మెదపలే. అసొంటి ఒక అమిత్ షా చెప్పులని మోసిన వ్యక్తి ఇక్కడున్న మన కేంద్ర మంత్రి బండి సంజయ్. అంబేద్కర్ గారిని అవమానిస్తున్నప్పుడు పార్టీలకు అతీతంగా అది మాట్లాడడం తప్పు అని చెప్పని ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొనలేదు. దానికి నిరసన చెప్తూ దాన్ని వెనకకి తీసుకోవాలని చెప్పి ఒక్క మాట మాట్లాడని ఈ వ్యక్తులు నిన్న అంబేద్కర్ గారి విగ్రహాన్ని శుద్ధి చేసి ఒక అర్హత మీకుందా ఒకసారి పునరాలోచించుకోవాలని చెప్పి చెప్తున్నాను. ఈరోజు భారతదేశంలో ఎవరన్నా అంబేద్కర్ గారి వారసుడు లెక్క ఉన్నారంటే అది రాహుల్ గాంధీ గారే. అంబేద్కర్ గారి సిద్ధాంతాలని, అంబేద్కర్ గారి ఆశయాల్ని క్షేత్రస్థాయిలో ఇటు కన్యాకుమారికి వెళ్ళి కాశ్మీర్ వరకు తిరిగి అందరికి కూడా ఏదైతే రిజర్వేషన్ కల్పించాలి, అందరికి కూడా సమాన హక్కులు కల్పించాలని చెప్పని, అంబేద్కర్ గారి విధి విధానాల్ని అమలు చేయాలని చెప్పని తను ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా కూడా తన ప్రధానమంత్రి అవకాశాన్ని కూడా వదులుకున్న వ్యక్తి రాహుల్ గాంధీ గారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు ఏదైతే అంబేద్కర్ గారిని విమర్శించిర్రో తక్షణమే నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఏదైతే అంబేద్కర్ గారి పైన నిజంగా మీకు అంబేద్కర్ గారి విలువల్ని పాటిస్తారని చెప్పి మీరు భావిస్తే అమిత్ షా తోటి బహిరంగ క్షమాపణ చెప్పించిన తర్వాత ఇసొంటి కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పని స్థానికంగా ఉన్న ఎంపీకి ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రులకి హెచ్చరిస్తున్నా.
భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా మరి తెలంగాణ ప్రజలందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీలో మరి కాలూరు అంటే నంబర్ 1 డివిజన్లో మరి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సన్నబియ్య కార్యక్రమాన్ని దాంట్లో భాగంగా మరి ఒకప్పుడు ఇది పేదోడి కళ. ఇవాళ ధనవంతుడు ఏదైతే బియ్యం తింటాడో పేదోడు అదే బియ్యం తినాలని చెప్పి మరి సన్న బియ్యము సరిపోతలేవు అని చెప్పి కూడా రైతులకు 500 రూపాయల బోనస్ ఇచ్చి సన్న వడ్లను ప్రోత్సహించి ఇవాళ దగ్గర 35 లక్షల టన్నుల బియ్యాన్ని ప్రతి రేషన్ కార్డు ఉన్న వ్యక్తులందరూ కూడా ఒక్కొక్క వాళ్ళకు 6 కిలోల చొప్పున పంచడం జరిగింది. మరి అది ఉగాది రోజు ఆ కార్యక్రమాన్ని తీసుకున్న తర్వాత ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరంగా కూడా ఇంకో కార్యక్రమం ఏంటంటే వాళ్ళ సన్న బియ్యం తీసుకున్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు ఏ విధంగా తింటూ ఉన్నారు, వాళ్ళ ఏ విధంగా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు దాని మీద మరి మీ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నేను మరి నాతో పాటు బర్నూరు వెంకట ఎమ్మెల్సీ గారు, మా జిల్లా నాయకులు ముప్ప గంగారెడ్డి గారు, అదేవిధంగా శేఖర్ గౌడ్ గారు, తాయబ్ హందాన్ గారు, జిల్లా ప్రెసిడెంట్ అందరం కూడా మరి కాలూరు గ్రామంలో దళిత బిడ్డ ఇంట్లో వాళ్ళు పోతే మరి మాకు భోజనం చేసి పెట్టిండు. చాలా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మేము కూడా చాలా టేస్ట్గా ఉంది, మంచిగా ఉంది. పప్పు వంకాయ ఇవన్నీ కూడా మరి వాళ్ళ పేద ప్రజల కళ్ళల్లో వెలుగులు సంతోషాన్ని చూస్తూ ఉన్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ కోరుకున్నటువంటి. మరి గతంలో చాలా చెప్పారు కేసీఆర్ మన్మడేం బియ్యం తింటాడు, మరి పేదోళ్ళు కూడా అదే తినాలని చెప్పారు. కానీ మరి ఈ సరుకులు బియ్యము మరి హాస్టల్లో ఇచ్చినటువంటి సందర్భం ఇవాళ ఎంత అయినా పర్వాలేదు. ఇప్పుడు అంటే ఒక వ్యక్తికి 6 కిలోలు చొప్పున అంటే దగ్గర 3 కోట్ల మంది జనాభా ఇవాళ సన్న బియ్యాన్ని వాడుతున్నటువంటి సందర్భంలో మరి వాళ్ళందరూ 3 పూటలు కట్టకుండా తినాలి, పౌష్టికాహారం తినాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలన్నదే ప్రభుత్వం యొక్క సంకల్పం. అదేవిధంగా ఇవాళ మరి ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం సందర్భంగా చాలామంది బీజేపీ వాళ్ళు రకరకాలుగా మాట్లాడిండ్రు. ఈ సన్నబియ్యం విషయంలో కూడా ఏమంటుండ్రు వాళ్ళు, మేము దాంట్లో కేంద్రం యొక్క కాంట్రిబ్యూషన్ ఉన్నది, మరి మోడీ ఫోటో పెట్టాలని మాట్లాడుతూ ఉన్నాను. ఇవాళ నేను బీజేపీ నాయకులు ఒకటే అడుగుతాము, రాష్ట్రం నుండి ఏదైతే ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నారో ఈ ఫెడరలిజంలో మన డెమోక్రసీలో మరి ప్రతి కేంద్రం యొక్క స్కీమ్లో రాష్ట్రం యొక్క వాటా ఉంటుంది, ట్యాక్స్ ఇక్కడ నుండి పోతుంది. కాబట్టి మరి కేంద్ర పథకాలలో మా ముఖ్యమంత్రి గారి ఫోటో మీరు పెడతారా? అది బియ్యంలో ఉన్నాయంటే మరి మీ బియ్యం మీరు ఇచ్చినప్పుడు మరి ఇవాళ 15 రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉంటాయి భారతదేశంలో. మరి ఆ రాష్ట్రాలలో ఎందుకు ఇవ్వట్లేదు? మీరే ఇస్తున్నాం అని చెప్పుకున్నప్పుడు మరి బీజేపీ రాష్ట్రాలలో ఎందుకు ఇవ్వట్లేదు? మరి అదొకటి. ఇంకోటి ఏంటంటే మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క కాంట్రిబ్యూషన్ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం స్కీమ్లలో మరి మా రేవంత్ రెడ్డి గారికి ఫోటో పెడతారు. అదే న్యాయమైన మాట్లాడేది. మరీ ఇక సిగ్గు లేకుండా బీజేపీ వాళ్ళు దిగజారి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కూడా నేను గతంలో నిండు పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ గారిని కించపరిచి ఇవాళ వాళ్ళే మళ్ళీ ఇవాళ మరి అంబేద్కర్ గారి విగ్రహాలను మొత్తం కూడా కడుగుతూ ఉన్నారు. అది మరి వాళ్ళ పాపాన్ని వాళ్ళ క్షమాపణ చెప్పుకోవడానికి అడుగుతున్నారా, మరి దేనికి అడుగుతున్నారు? కానీ రేపు కాంగ్రెస్ పార్టీ ఈ బీజేపీ వాళ్ళు అంబేద్కర్ గారి విగ్రహాలను ముట్టుకునే అర్హత లేదు కాబట్టి దాన్ని శుద్ధి చేయడానికి రేపు మేము అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేయబోతాము. బీజేపీ అంటేనే యాంటీ దళిత్, బీజేపీ అంటేనే యాంటీ ఫార్మర్స్, బీజేపీ అంటేనే బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకం. ఎందుకంటే ఇవాళ మేము 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలని చెప్పి మేము ఇక్కడ అసెంబ్లీలో బిల్లు పెట్టి కేంద్రానికి పంపిస్తే దాన్ని బీజేపీ వాళ్ళు యాక్సెప్ట్ చేసేలేరంటే వాళ్ళ అర్థమైంది వాళ్ళు బీసీల రిజర్వేషన్కి వ్యతిరేకమని అర్థమవుతా ఉంది. కాబట్టి వాళ్ళు బీసీలకు వ్యతిరేకము, మైనార్టీలకు వ్యతిరేకము, దళితులకు వ్యతిరేకము. కాబట్టి వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ప్రజలకు ఉంది.